अनुभव 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 परिमళం जीवन सौरभम अनुभव परिमళం जीवन सौरभम अनुभव अनुभव. అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు అనుభవ్ 2.0 వయోధికుల తెలుగు పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం. భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ ఇంకా మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్ ద్వారా హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సహసమర్పణలో అనుభవ్ 2.0 తెలుగు పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం ఈ ప్రాజెక్టు రూపశిల్పి డాక్టర్ ఆర్ శ్రీధర్, సహకారం ఆశీష్ తివారీ, పూజా బురాడా, సాయి సుధా, కౌసల్య. మీరు వింటున్నారు అనుభవ్ 2.0 వయోధికుల పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం. మీకు వినిపిస్తున్నది వేమూరి సాధన. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీమతి శైలజా సుమన్, సహకారం శ్రీ తిరుపతి. హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సమర్పణలో అనుభవ్ వయోధికుల అనుభవాల జీవన సౌరభంలో మిమ్మల్ని ఇప్పుడు పలకరిస్తున్న వారు ప్రముఖ కర్ణాటక సంగీత గాయని కె సీతా వసంతలక్ష్మి. నగుమోము గలవాని నామనోహరుని జగమేలే సోరుని జానకి వరుని నగుమోము గలవాని నామనోహరుని దేవాది దేవుని దివ్య సుందరుని శ్రీవాసుదేవుని సీతారాఘవుని నగుమోము గలవాని నామనోహరుని సుజ్ఞాన నిధిని సోమ సూర్యలోచనుని అజ్ఞాన తమమును అడచు భాస్కరుని నగుమోము గలవాని నామనోహరుని నిర్మలాకారుని నిఖిల పురుషుని ధర్మాది మోక్షంబు దయచేయు ఖగుని నగుమోము గలవాని నామనోహరుని బోధతో పలుమారు పూజించి నేను ఆరాధింతు శ్రీత్యాగ రాజు సన్నుతుని నగుమోము గలవాని నామనోహరుని జగమేలే సూరుని జానకి వరుని నగుమోము గలవాని నామనోహరుని నమస్కారం. నా పేరు కె సీతా వసంతలక్ష్మి. నేను ఆల్ ఇండియా రేడియో ఢిల్లీ నుంచి కర్ణాటక ఉపశాస్త్రీయ సంగీతంలో టాప్ గ్రేడ్ గాయకురాలిగా పాడుతున్నాను. నాకు చిన్నప్పటి నుంచి సుమారు 4 ఏళ్ల వయసు అప్పటి నుంచి పాడటం బాగా జ్ఞాపకం. నేను అందుకున్న మొట్టమొదటి బహుమతి కూడా ఆ వయసులోనే. బందర్లో ఉండగా రుక్మిణీ కళ్యాణం పద్యాల మీద ఆధారించి ఒక పోటీ నిర్వహించారు. అందులో ఒక పద్యం పాడి నేను నా మొట్టమొదటి ప్రథమ బహుమతిని అందుకున్నాను. ఆ తర్వాత 1955లో విశాఖపట్నం బాలానంద సంఘం తరఫున పాటల పోటీలో పాల్గొని చాలా బహుమతులు గెలుచుకున్నాను. 1962లో
రాజమండ్రి గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ నుంచి కర్ణాటక సంగీతంలో ఆంధ్ర యూనివర్సిటీని రిప్రజెంట్ చేయడానికి సెలెక్ట్ అయ్యి ఆ తర్వాత ఢిల్లీలో ఇంటర్ యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్లో కూడా పాడాను. పోటీలో పాల్గొని చాలా సర్టిఫికెట్లు అవి కూడా అందుకున్నాను. 1966లో ఆకాశవాణి సంగీత పోటీల్లో కర్ణాటక ఉపశాస్త్రీయ సంగీతంలో 2వ బహుమతిగా రజత పురస్కారం రాష్ట్రపతి నుంచి అందుకోవటం జరిగింది. 1969లో లండన్లో మహాత్మా గాంధీ సెంటనరీ సెలబ్రేషన్స్ని సెయింట్ పాల్స్ క్యాథెడ్రల్లో నిర్వహించారు. లార్డ్ మౌంట్ బ్యాటన్, ఆర్చ్ బిషప్ ఆఫ్ క్యాంటర్బరీ, భారతీయ హై కమిషనర్, ఇంకా 25 దేశాలకు చెందిన ప్రతినిధులు, లండన్ పుర ప్రముఖులు అందరూ అటెండ్ అయ్యారు. దానికి ఈఎంఐ కంపెనీ వారు ఒక సెంటనరీ కమెమరేషన్ రికార్డ్ తయారు చేసి ఒక కాపీని నాకు అందించారు. అది నా జీవితంలో మర్చిపోలేని ఘటన. నాకు బీబీసీ వారు ఇదే ప్రోగ్రామ్ని వాళ్ళ టెలివిజన్లో కూడా ప్రసారం చేశారు. 1971లో ఆకాశవాణి భోపాల్ నుంచి రేడియో కళాకారిణిగా గీత్ గజల్ భజన్తో నా సంగీత ప్రస్థానం ఆరంభమైందని చెప్పచ్చు. 1981 వరకు ప్రతిరోజు ప్రసారమయ్యే రామచరిత మానస్లో చాలా వరకు భాగాన్ని పాడే అవకాశం దక్కింది. రామచరిత మానస్ మీదే ఆధారం చేసిన అనేక కచేరీలలో కూడా పాడే అవకాశం నాకు దొరికింది. ఇవి కాకుండా హిందీ కవిత సోపాన్ అని చెప్పి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి హిందీ కవితలకు ఏ విధంగా అవి పరిణతి చెందుతూ వచ్చాయో అన్న ప్రజెంటేషన్తో ఒక కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేశారు. దాంట్లో కూడా నేను చాలా భజనలు అవి పాడి మంచి పేరు తెచ్చుకోవడానికి అవకాశం లభించింది. ఇదే ఒరవడిలో జయదేవకృత గీత గోవిందం అనే సంస్కృత ప్రపంచకంలో మొట్టమొదటి ఆపరాలలో ఒకటైన దీంట్లో ముఖ్య పాత్ర అయిన రాధా అష్టపదులన్నీ పాడే అవకాశం నాకు దక్కింది. ఇవి కంపోజ్ చేసి రేడియోలో పాడటమే కాకుండా ఆకాశవాణి భోపాల్ ద్వారా దీన్ని కాళిదాస్ సమారోహ్లో కూడా ప్రదర్శించడం నాకెంతో సంతోషాన్ని కలిగించింది. భోపాల్ నుంచి కర్ణాటక సంగీత వాయిద్యాల సహకారం లేకపోయినా కర్ణాటక సంగీతం, శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతాల్లో కూడా భోపాల్ రేడియో నుంచే నేను కళాకారిణి అయ్యాను. 1978లో గీత గోవిందం ఆల్ ఇండియా రేడియో ఢిల్లీ నుంచి నేషనల్ ప్రోగ్రామ్గా కూడా ప్రసారం చేయబడింది. దేశవ్యాప్తంగా ఉన్న అనేక డీడీ కేంద్రాల నుంచి ప్రోగ్రాములు ఇచ్చాను. 1986 నుంచి 89 వరకు ముంబై నుంచి రేడియోలో పాడుతూ ఉండేదాన్ని. 89లో మహారాష్ట్ర వారి సూర్సింగార్ సంసద్ నుంచి సుర్మణి బిరుదును కర్ణాటక సంగీతంలో అందుకున్నాను. 81 నుంచి 86 వరకు బరోడా రేడియో నుంచి పాడినప్పుడు గుజరాతీ భాషలో గజల్స్ కూడా పాడించారు. అవి అందరికీ ఎంతగానో నచ్చటం నాకెంతో గర్వకారణం. 89 నుంచి ఇప్పటి వరకు ఢిల్లీ రేడియో స్టేషన్ నుంచి పాడుతున్నాను. ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్, ఇండియా హ్యాబిటాట్ సెంటర్, హెచ్సిఎల్ కాన్సర్ట్స్, ఎపిసెంటర్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో కచేరీలు చేయడం. ఇవి కాకుండా జీటీవీలో వారి ప్రైజ్ విన్నింగ్ నమస్తే ఇండియాకు చాలా ఎపిసోడ్స్కి పాడటం కూడా నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. అదేవిధంగా ఈటీవీలో నన్ను ఒకసారి ఇంటర్వ్యూ కూడా చేశారు. సంగీత అనే ప్రముఖ కంపెనీ సహితంగా అనేక ఇతర రికార్డింగ్ కంపెనీల నుంచి అనేక ఎల్పి రికార్డులు కూడా చేశాను. సంగీతాన్ని చికిత్సగా వాడడంలో పరిశోధనలు చేస్తూ ప్రస్తుతం మ్యూజిక్ థెరపిస్ట్ డిగ్రీ తీసుకున్నాను. రాగా థెరపీ అనే పుస్తకాన్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువదించాను. ది మ్యాజిక్ ఆఫ్ మ్యూజిక్ అనే పుస్తకాన్ని ప్రస్తుతం రాసే ప్రయత్నంలో ఉన్నాను. ఇందులో కొన్ని ఆల్ఫా రాగాలను తీసుకొని అవి సంగీత చికిత్సకు ఏ విధంగా ఉపయోగపడతాయో అందరికీ తెలియజేయాలని నా ఉద్దేశం. అడ్వర్టైజింగ్లో 1986 నుంచి అనువాదకురాలిగా పనిచేస్తున్నాను. ఈ విధంగా పనిచేస్తూనే రకరకాల జింగిల్స్ పాడడం ఆ అవకాశం కూడా లభించింది. అవి కాకుండా నేషనల్ బుక్ ట్రస్ట్కి 5 పిల్లల పుస్తకాలను అనువదించడం జరిగింది. ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, విపుల, ఈనాడు వంటి చాలా ప్రముఖ పత్రికలలో కూడా బహుమతులు గెలిచిన కథలను రాశాను నేను. ఇంకా ఇదే విధంగా సంగీతానికి సేవ చేస్తూ కొనసాగిపోవాలని నా ఆశయం. ఇప్పుడు సంగీతం నేర్చుకుంటున్న కళాకారులకు నేను చెప్పేది ఏమిటంటే, మీరు నేర్చుకుంటున్నదేదో శ్రద్ధగా నేర్చుకోండి. ఈ మాట నేను చెప్పక్కర్లేదు వేరేగాను. అయినప్పటికీ పెద్ద పెద్ద కళాకారుల పాటలు కొద్దిగా వినండి.
ఎందుకంటే వారు ఎంత బాగా పాడారో వారంత బాగా మనం పాడగలమో లేదో అనే సంశయం వల్ల పాడేటప్పుడు ఆత్మవిశ్వాసానికి లోటు రాకూడదు. మీదంటూ ఒక ప్రత్యేక బాణీని శైలిని ఏర్పరచుకుని చక్కగా పాడండి. మన భారతీయ సంస్కృతిని మరింతకాలం చక్కగా అభివృద్ధి చెందుతూ ఉండేలాగా మీరందరూ కృషి చేయండి. మీ అందరికీ నా తరఫు నుంచి శుభాకాంక్షలు. అనుభవ్ అనుభవ్ అనుభవ పరిమళం జీవన సౌరభం అనుభవ పరిమళం జీవన సౌరభం అనుభవ్ అనుభవ్. సీనియర్ సిటిజన్లకు సంబంధించి ఏదైనా సహాయం కోసం పనివేళ్లలో 14567 గుర్తుంచుకోండి. 14567 ఈ ఎల్డర్ లైన్ హెల్ప్ లైన్ను సంప్రదించండి. ధన్యవాదాలు.